ఐపీఎల్ 2024 సీజన్ లా కిర్రాక్ మ్యాచ్ అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ మామ. గింత వన్ సైడ్ మ్యాచ్ ఇప్పటిదాకా జరగలే. మ్యాచ్ కి ముందుగాల ఈ మ్యాచ్ లా ఫేవరెట్ లక్నోలే అని అందరు అనుకున్నారు. కానీ అందరికి జలకిచ్చి మన హైదరాబాద్ టీం లక్నోలని తుక్కు తుక్కు బజాయించి జబర్దస్త్ రికార్డు విక్టరీ సాధించింది. ఇక ఈ మ్యాచ్ అయినాక ఒక వీడియో అయితే మస్తు వైరల్ అవుతుంది మామ. గా వీడియోలా ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయాంక ఎల్ఎస్జి కెప్టెన్ కేఎల్ రాహుల్ ని ఇష్టం వచ్చినట్లు కోపంగా మాట్లాడుతుండు. అసలు ఆ వీడియో ఫోటోస్ చూస్తే కోపంగా మాట్లాడుతున్నట్టు కూడా కాదు, నోటికి వచ్చినట్లు తిడుతున్నట్లే కనిపిస్తుంది. ఆయన గంత మాట్లాడుతున్నా రాహుల్ మాత్రం ఏమంటలే, సైలెంట్ గింటున్నాడు. కావాలంటే గిఫ్ట్ ఫోటోలు చూడరు మామ. సంజీవ్ గోయాంక రాహుల్ మీద ఎంత సీరియస్ అవుతుండు, అది కూడా ఏదో మీటింగ్ లను గాల రూమ్ లను కాదు, గ్రౌండ్ లా అంత మంది జనాల ముంగట అట్లా ప్రవర్తించుడు కరెక్టేనా చెప్పురి మామ? అరే గాయన మీ టీం కి కెప్టెన్, ఎన్ని మ్యాచ్లు గెలిపించిండు, 2 సార్ల ఎల్ఎస్జి ప్లే ఆఫ్ కి తెచ్చిండు. ఈ సీజన్ లో కూడా మస్తు మ్యాచ్లు గెలిపించిండు. అట్లాంటోని పట్టుకొని అందరి ముంగట ఇజ్జత్ తీసినట్లు మాట్లాడుడేంది మామ? ఇక ఎల్ఎస్జి కంటే పాయింట్స్ టేబుల్ కిందున్న టీంలు, వాళ్ళకంటే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయిన టీంలో ఉన్నర్సు గా టీంల కెప్టెన్ ని కొట్టాలి కావచ్చు. గీ లెక్కన గిట్లుంటదా ఏడన్నా? మ్యాచ్ అంటే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడతారు. గంతదానికి గాయన గిట్ల ప్రవర్తించడైతే అస్సలు కరెక్ట్ కాదు. ఇక ఈ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినాక అందరూ క్రికెట్ అభిమానులు అయితే రాహుల్ కి సపోర్ట్ గా నిలుస్తుండ్రు. అరే హెడ్ అభిషేక్ గంత బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాక ఏ కెప్టెన్ ఏం చేస్తాడు? మ్యాచ్ ఓడిపోతే అందరి ముంగట నిలదీస్తారా, ఇజ్జత్ తీసినట్లు మాట్లాడతారా? ఇదేం పద్ధతి? మంచిగా లేదంటూ కామెంట్స్ పెడుతుండ్రు. మరి ఈ విషయంలో మీరేమంటారు మామ? సంజీవ్ గోయాంక్ చేసింది తప్పే కదా? కామెంట్ పెట్టుండ్రి. రాహుల్ కి సపోర్ట్ చేసేటోళ్ళు వీడియోకి లైక్ కొట్టుండ్రి. అట్లానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ.